ప్రైజ్ ది లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమంలోనికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అందరూ కూడా బాగున్నారా? మరొక నూతనమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి రోజును ప్రభు మనకు అనుగ్రహించాడు. ఇందుని బట్టి యేసుక్రీస్తు ప్రభు వారి నామానికి మహిమగంత ప్రభావములు కలుగును గాక. కుటుంబంలో ప్రశాంతత లేదు, నెమ్మది లేదు, శాంతి సమాధానం లేదు. పనిచేసే దగ్గర కూడా అంత గందరగోళంగా ఉంది. ఎంత మాత్రము సమాధానము ప్రశాంతత అనేది లేదు. ఉద్యోగం చేస్తున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు, సంపాదన వస్తుంది, కానీ హృదయంలో నెమ్మది లేదు. ఒకటి గమనించిన ప్రియ దైవజనమా, జీవితంలో డబ్బు కానీ, ఆస్తి కానీ, బంగారం కానీ, మనుషులు కానీ, ప్రేమించిన వారు కానీ ఎవరి ద్వారా సంతోషము, శాంతి సమాధానం లభించవు. శాంతి సమాధానాలు ఇచ్చేది యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. అందుకే దేవుని వాగ్దానం ఈరోజు ఈ విధంగా మాట్లాడుతున్నది. 23వ దావీదు కీర్తన 2వ వచనం, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారిని నువ్వు నీ కాపరిగా పెట్టుకుంటే యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను శాంతికరమైన జలముల యొద్దకు నడిపిస్తాడు. చూడండి వెనకాల ఎంత అద్భుతంగా ఉందో. ఇది కిన్నెరసాని. ఈ ప్రాంతము ఎంత ప్లీజెంట్గా, ఎంత ఆహ్లాదకరంగా, ఎంత ప్రశాంతంగా, ఎంత శాంతిగా ఉందో. యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను, నీ కుటుంబాన్ని ఇలా శాంతికరమైనటువంటి జలముల యొద్దకు ఆయన నడిపిస్తాడు. అప్పుడు ఎన్ని పోరాటాలున్నా, ఎన్ని శ్రమలున్నా, ఎన్ని వ్యతిరేకతలున్నా, ఎన్ని శోధనలున్నా హృదయంలో సమాధానము, హృదయంలో శాంతి ఉంటుంది. ఒకరోజున గల్లీ సముద్ర తీరం మీదుగా యేసుక్రీస్తు ప్రభువారు దోణిలో ఎక్కి వెళ్తుండగా దోణి మీదకి అల్లన్నీ కూడా ఎగిసిపడి దోణి అంతా కూడా నీళ్ళతో నిండిపోయింది. భయంకరమైన తుఫాన్ అక్కడ లేచింది. శిష్యులందరూ కూడా గలిబిలైపోయారు. శిష్యులందరిలో కూడా శాంతి సమాధానాన్ని కోల్పోయారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మాత్రం ఓడ అమరమున ప్రశాంతంగా హాయిగా తలవాల్చుకొని పడుకున్నాడంట. చూడండి, ఎన్ని పోరాటాలున్నా, ఎన్ని సమస్యలున్నా, ఎన్ని ఒత్తులున్నా యేసుక్రీస్తు ప్రభువారులో ఉన్నటువంటి శాంతిని, సమాధానాన్ని ఆ సమస్యలు, అలలు కదిలించలేకపోయాయి, చెదిరిపోయేలా చేయలేకపోయాయి. గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారిని నీ హృదయంలో పెట్టుకుంటే, యేసుక్రీస్తు ప్రభువారిని నీకు దేవుడిగా కలిగి ఉంటే, నిత్యము నీవు ఆయన పైన ఆనుకున్నట్లయితే నీ చుట్టూ ఎన్ని సమస్యలున్నా, నీ చుట్టూ ఎన్ని పోరాటాలున్నా, నీ చుట్టూ ఎలాంటి శత్రువులు భయంకరంగా విరుచుకుపడుతున్నా నీవు మాత్రం ఎట్టి విధంగా కూడా కలవరపడవు, ఆందోళన చెందో, గలిబిలి చెందో. గొప్ప శాంతిని ఆవరించి ఉంటుంది, గొప్ప సమాధానం ఆవరించి ఉంటుంది. యేసుక్రీస్తు నామంలో నాయన శాంతికరమైన జలముల యొద్దకు నడిపించి నీ హృదయానికి శాంతిని, నెమ్మదిని, విశ్రాంతిని అనుగ్రహించును గాక. ఆమెన్. కళ్ళు మూసుకొని ప్రార్థిద్దామా? యేసుక్రీస్తు ప్రభువా, ఎంతమంది బిడ్డలైతే శాంతి సమాధానంలో కొరకు వెతుకుతున్నారో కానీ శాంతిని పొందుకోలేకపోతున్నారు. ఎక్కడ కూడా ఏ డబ్బు, ఏదైనా మీ మనుషులు కూడా శాంతిని, సంతోషాన్ని, సమాధానం ఇవ్వలేరు. కాపరివే నీవు మాత్రమే మమ్మల్ని శాంతికరమైన జలముల యొద్దకు నడిపిస్తావు, శాంతిని మాకు అనుగ్రహిస్తావు. నా శాంతినే మీకు అనుగ్రహించునని వాగ్దానమును ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్పు జరిగించండి. ప్రతి ఒక్కరిని కూడా శాంతికరమైన జలముల యొద్దకు మీరు నడిపించండి, ప్రశాంతతను అనుగ్రహించండి. వారి కుటుంబంలో శాంతినివ్వండి. వారి వ్యాపారాలలో, వారు చేస్తున్న ఉద్యోగ స్థలములలో, వారు ఉంటున్న స్థలంలో శాంతి సమాధానం కలుగునుగాక. హృదయంలో ఉన్న ప్రతి గలిబిలి, అసమాధానం, అశాంతి, నెమ్మది లేని స్థితి అంతా కూడా, ఆందోళన, కలవరం అన్నీ కూడా తొలగిపోవునుగాక. గొప్ప శాంతి వారిని ఆవరించునుగాక అని యేసుక్రీస్తు నామం పేట ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారు మిమ్మల్ని ఇలాంటి శాంతికరమైనటువంటి జలముల యొద్దకు నడిపించునుగాక. మీ హృదయంలో శాంతి సమాధానం ఏలుబడి చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.